వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్ వ్యవహారంలో ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్టుకు మహేష్ బాబు అంబాసిడర్ గా ఉన్నారు. వాటిలో పెట్టుబడులు పెట్టే విషయంలో మహేష్ బాబు ఇన్ఫ్లుయెన్స్ చేశారన్న అభియోగంపై ఆయనకు నోటీసులు అందాయి. అలానే మహేష్ కు సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్ట్ సంస్థలు ఇచ్చిన రెమ్యూనరేషన్ పై ఈడీ విచారిస్తోంది. సురానా గ్రూప్ ప్రకటనలో నటించేందుకు మహేష్ బాబు 5.5 కోట్ల రూపాయలకు పైగానే తీసుకున్నట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబుకు సాయి సూర్య డెవలపర్స్ సంస్థ 5.9 కోట్లు చెల్లించింది. ఇందులో 2.5 కోట్ల నగదు, 3.4 కోట్లను చెక్కు రూపంలో మహేష్ అందుకున్నారు. మహేష్ బాబుకు చెల్లించిన ఈ రెమ్యూనరేషన్ ఈడీ ఆరా తీయనుంది. కాగా ఈ కంపెనీలకు చెందిన ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయలేదన్న ఆరోపణలు రావడంతో సురానా గ్రూప్ తో పాటు స్థిరాస్తి నిర్మాణ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ విచారణ జరుపుతోంది. సోదాల్లో భాగంగా సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్ర గుప్తా ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేశారు. సాయి సూర్య, సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ కి చెందిన సతీష్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వటినాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీష్ మోసం చేశాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో పెట్టుబడులు పెట్టేలా మహేష్ బాబుతో ప్రచారం చేయించారని, దీంతో తాము నమ్మామని అన్నారు. 2021లో షాద్ నగర్ లోని 14 ఎకరాల స్థలంలో వెంచర్ కోసం 3 కోట్లు కట్టామని చెప్పారు. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలోనూ ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. స్థిరాస్తి వ్యాపారం పేరుతో మోసగించి ఆ డబ్బును మళ్లించారనే ఆరోపణలపై ఈడీ సురానా గ్రూప్ ఆఫీసులు, నరేంద్ర సురానా నివాసంలో నిర్వహించిన సోదాల్లో అనధికారిక లావాదేవీల గురించి తెలిసింది. ఆ సంస్థ వసూలు చేసిన డబ్బు దాదాపు 100 కోట్ల మేర ఉన్నట్లు ఈడీకి ఆధారాలు దొరికాయి. నరేంద్ర సురానా నివాసంలో 74.5 లక్షలను ఇప్పటికే ఈడీ జప్తు చేసింది. కాగా మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇవ్వడం టాలీవుడ్ లో సంచలనమైంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా.